ఇది నేను ఫస్ట్ నుండి తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇది 3 కప్పుల మైదా పిండి, అందులో ఒక చిటికెడు వంట సోడా, చిటికెడు ఉప్పు వేసి ఒక టీ గ్లాస్ అంటే చిన్న కప్పు నెయ్యి వేసా. నెయ్యి వేయకపోతే మీరు రిఫైండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తే బాగుంటుంది. ఇంకా డాల్డా వేస్తే ఇంకా బాగుంటుందట, కానీ మనకు ఆరోగ్యానికి డాల్డా మంచిది కాదు కదా, అందుకని మన ఇంట్లో నెయ్యి ఎప్పటికి ఉంటుంది కాబట్టి నెయ్యి వేశాను. అలాగే ఒక గరిటెడు గడ్డ పెరుగు వేశాను. తీయడిది ఫ్రెష్ పెరుగుంటే ఇంకా మంచిది. నేనేమో ఇప్పుడు అనుకోకుండా ఇప్పటికిప్పుడు చేస్తున్నాను కాబట్టి గడ్డ పెరిగే, కాకపోతే రాత్రి తోడుపెట్టింది, అయినా పర్వాలేదు బాగుంటుంది. అది వేసి కలిపి తర్వాత మనకు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని, ఇగో ఈ రేషియోలో ఉండాలి పిండి, ఇలా ఉండాలి. ఇలా మెత్తగా, అంటే పూరి పిండి కంటే కూడా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. చపాతీ పిండిలా కాకుండా పూరి పిండి కొంచెం మనం మెత్తగా కలుపుకుంటాం కదా, చపాతీ పిండి కలుపుకుంటాం కదా, దానికన్నా కూడా కొంచెం మెత్తగా ఉండాలి. మనం పూరి పిండి గట్టిగా కలుపుకుంటాం, దానికన్నా కొంచెం చపాతీ పిండి మెత్తగా కలుపుకుంటాం, అంతకన్నా కొంచెం మెత్తగా ఉండాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని బాగా మెదుముకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అలా అట్టే పెట్టుకొని తర్వాత అవి బాదుషా చేసుకోవాలి. ఎలా చేయాలి ఏంటి నేను మీకు చూపిస్తాను. చూడండి, గంట అయింది నేను కలిపేసి. ఇంకా ఇప్పుడు దీన్ని నీట్గా చేసుకోవద్దు, ముద్దలు అనేవి బాదుషా మనం నీట్గా చేసుకోకుండా కొంచెం రఫ్గా చేసేసి చిన్నగా హోల్స్ పెట్టుకోవాలి. ఓకేనా? ఎలా చేయాలి ఏంటి చూపిస్తాను. ఇలా మెత్తగా మంచిగా పొంగినట్టు అయింది పిండి. నెయ్యి పెరుగు కలపడం వల్ల పిండి వాసన కూడా చక్కగా వస్తుంది. మెయిన్గా ఏంటంటే మనకు బాదుషా చేసినప్పుడు పిండి కలపడమే ముఖ్యం. ఇలా ఇట్లా పెట్టేసి ఇలా ప్రెస్ చేసి వదిలేయాలి. ఇంకా కాల్చడం ఒకటి, డీప్ ఫ్రై చేయడం కూడా ముఖ్యం. అంతే. ఇంకా మనకి ఇంకా కావాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ముకుట్లో వేసినప్పుడు కూడా ఇట్లా అనుకోవచ్చు. అంతే, మొత్తం ఇలా చేసి పెట్టుకుందాం. ఇంకోటి చూపిస్తాం మీకు. పొరలు పొరలుగా మంచిగా వస్తుంది. అంతే, మొత్తం ఇంతే. ఆయిల్ హీట్ అవ్వద్దు, చిన్న మంటలో మనకు మూకుడు పెట్టేసి ఆయిల్ వేసుకుని ఇలా మొత్తం చేసుకున్నటువంటి బాదుషాల్ని ఆయిల్ హీట్ ఎక్కకముందు, అంటే నార్మల్గా మనం వేసి వెంటనే ఇవి వేసేయడమే. ఎందుకంటే సిమ్లో ఉన్నప్పుడే నెమ్మదిగా అవి కాలి పైకి వస్తాయి, అప్పుడు మనం తిరగవేసుకోవాలి. అప్పుడైతేనే లోపల బాదుషా మంచిగా నెమ్మదిగా కాలి లోపలంతా ఈవెన్గా కాలుతాయి, ఫ్రై అవుతాయి అన్నట్టు. చూసారా? ఇలా హోల్ అయినా పర్వాలేదు. అన్నీ ఇలా వేసుకోవాలి. అప్పుడు మనకి ఈవెన్గా కాలుతాయి. తొందరగా చేయాలని ఎక్కువ మంట పెట్టేసి అలా వేసి ఇలా తీస్తే పచ్చిగా ఉంటాయి, అస్సలు బాగుండవు. ఇప్పుడు ఈ బాదుషా మనకు కొంచెం కాలిన తర్వాత అప్పుడు పైకి వస్తాయి. పైకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక వైపు వేసుకోవాలి. ఈ లోపు మనం షుగర్ పాకం పట్టి పెట్టుకుందాం. ఓకేనా? ఈ గ్లాస్తో 3 గ్లాసుల పిండి పోసాను. అంటే 2 గ్లాసులు మైదా వేసి 1 గ్లాసు గోధుమ పిండి వేశాను. అసలు గోధుమ పిండితో మొత్తం చేస్తే బాగుంటుంది, కాకపోతే కలర్ వైజ్గా మనకు కొంచెం తేడా కనిపిస్తుంది. కాకపోతే హెల్త్ పరంగా చూస్తే గోధుమ పిండి అలవాటు చేసుకోవడం మంచిది. అందుకనే నేను ఇప్పుడు ఏంటంటే 2 కప్పుల మైదాకి 1 కప్పు గోధుమ పిండి వేశాను. అలాగే 2-2.5 కప్పులు షుగర్ వేద్దాం. షుగర్ సిరప్ ఉంటుంది మనకు, అది మళ్ళీ మనం ఏ రవ్వ లడ్డు, మైసూర్ పాకో ఏదైనా చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. 2 వేస్తా సరిపోద్ది. 2 షుగర్ వేశాను, అంతే. దీన్ని తీగ పాకం పట్టుకుందాం. తీగ అనే కంటే కొంచెం గులాబ్ జామ్ పాకం లాగా పట్టుకుంటే సరిపోద్ది. 1 గ్లాసు షుగర్ పాకం అంటే ఇది పూర్తిగా కరిగేసి
మనకేంటంటే కొంచెం జిగటలాగా అంటుకోవాలి అంతే. ఆ టైంలో మనము అవి డిప్ చేసి ఇందులో వేసి ఒక 2 మినిట్స్ ఉంచి తీసేసుకోవచ్చు. చూపిస్తాం మీకు. చూసారా ఇవన్నీ పైకి వచ్చినాయి. ఈ టైంలో మనం ఇలా ఒకసారి అంతే అన్నీ కొంచెం మార్లో వేసి మనము ఆయిల్ ఫుల్గా హీట్ ఎక్కిన తర్వాత వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే బాదుషా పైన ఎర్రగా అయిపోద్ది, లోపల పచ్చి పచ్చి ఉంటుంది. అలా ఉండొద్దు. ఆయిల్ వేయడంతో వేసేసుకోవచ్చు, అది నెమ్మదిగా ఫ్రై అవ్వకుంటూ పైకి వస్తుంది. ఇలా ఇంకొకసారి చూసుకొని ఇంకొక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం చూసుకొని మంచి కలర్, మనకి ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నామో ఆ కలర్ వచ్చిన తర్వాత తీసి షుగర్ పాకంలో వేసుకోవడమే. చూసారా మంచి కలర్ వచ్చినాయి మన గులాబ్ జాములు. సారీ బాదుషా. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వాయి మిగతాయి వేసుకొని కాల్చుకుంటే సరిపోద్ది. అంతే, కొంచెం జిగటలాగా మన గులాబ్ జామ్ పాకంలాగా అంతే, ఇంత వస్తే సరిపోద్ది. ఇప్పుడు మనము కొంచెం ఒక 2-3 డ్రాప్స్, అంటే మనం కొంచెమే చేస్తున్నాం కాబట్టి ఒక 2-3 డ్రాప్స్ నిమ్మరసం అట్లా పిండాలి. ఎందుకంటే షుగర్ అనేది మనకు గడ్డలు కట్టకుండా, క్రిస్టల్స్ కట్టకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అవి తీసి మనం ఇందులో వేసుకుందాం. స్టవ్ కట్టేద్దాం. అంత చక్కగా పీల్చుకుంటుంది. ఒక 5 మినిట్స్ అనుకోండి, ఆ టైంలో మనం తీసుకుంటే సరిపోతుంది. ఏలకులు, షుగర్ కలిపిన సిరప్ నేను ఫస్ట్ వేయడం మర్చిపోయా. ఏమవ్వదు, వేడిగా ఉంది కాబట్టి చక్కగా పట్టేస్తుంది. ఇంకా మనము అవసరం అనుకుంటే కుంకుమ పువ్వు కొంచెము, లేదంటే పిస్తా అలాంటివి కూడా మనము కట్ చేసుకొని బాదుషాల మీద డెకరేట్ చేసుకోవచ్చు. అది మన ఓపిక, మన ఇంట్రెస్ట్, ఇష్టము అలా ఉంటుంది. ఓకే, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పొద్దున మా నానిని స్వీట్ అడిగాను. సో నా కోసం ఈరోజు బాదుషా చేసింది. సో ట్రై చేసి చెప్దాం. ఎలా ఉంది చూపించు, లోపలికి మొత్తం చూపించినా ఎలా ఉంది. టేస్టీగా ఉంది. ఇవి మనం స్వీట్ సిరప్లో వేసుకొని చేస్తాం. స్వీట్ సిరప్లో వేసుకోకపోతే దాని మీద హర్షీ సిరప్ వేసుకొని, స్ప్రింకిల్స్ వేసుకొని డోనట్లా కూడా చేసుకొని తినచ్చు. సో వెరీ టేస్టీ. కాలుతుంది కదా కొంచెం. అదే కాలుతుంది. బాయ్.